హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటి, నేను ఇట్లా శారీ వేసుకొని స్పెషల్గా నిలబడ్డా అనుకుంటున్నారా? థింగ్ ఏంటంటే, ఈరోజు నేను ఈ వీడియోలో జ్యువెలరీ గురించి చూపించబోతున్నాను. లైక్ సింపుల్ పార్టీ వేర్ శారీస్ వేసుకున్నప్పుడు ఎట్లాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ సూట్ అవుతుంది మనకి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ షేర్ చేయబోతున్నా. అండ్ ఐ హోప్ యూ గైజ్ ఆల్సో లవ్ జ్యువెలరీ. సో లెట్స్ సీ సమ్ టిప్స్, ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి జ్యువెలరీ బాగుంటుంది. ఐ హోప్ యూ గైజ్ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ వీడియో అండ్ షేర్ యువర్ థాట్స్ బిలో. And one more thing, if you guys have not yet subscribed to my channel, don't forget to subscribe. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టిప్ నెంబర్ 1, మీరు ఎప్పుడైతే ఏదైనా జ్యువెలరీ వేసుకుంటున్నారో ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఇట్లా పెద్దది వేసుకున్నారా, చిన్నది వేసుకున్నారా, లేదంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ వేసుకురాని కాదు. యూ షుడ్ వేర్ అ స్టేట్మెంట్ పీస్ అన్నట్టు. స్టేట్మెంట్ పీస్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా జ్యువెలరీ పీస్ వేసుకున్నప్పుడు ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇట్ క్యాన్ బి సమ్ మెడలో వేసుకునే నెక్లెస్ కావచ్చు, లేదంటే రింగ్ కావచ్చు, లేదంటే బ్రేస్లెట్ కావచ్చు, ఆర్ ఈవెన్ ద క్లచ్ ఆల్సో. లైక్ పట్టుకుని ఉంటారు కదా, పర్స్, హ్యాండ్ బ్యాగ్ కావచ్చు. ఎనీ ఆఫ్ ద థింగ్, ఇట్ షుడ్ బి అ స్టేట్మెంట్ పీస్. అప్పుడే మీరు వేసుకున్న డ్రెస్కి కానీ మీకు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు చాలా స్పెషల్గా ఉంది అని చెప్పేసి యూ కెన్ గ్రాప్ ద అటెన్షన్ అన్నట్టు. అట్లాంటి స్టేట్మెంట్ పీస్ జ్యువెలరీలో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీస్ జ్యువెలరీ వచ్చేసి దిస్ వన్. అండ్ ఇప్పుడు ఏంటంటే, ఇట్లాంటి వాటిలలో సిల్వర్ కలర్ జ్యువెలరీలో ఎస్పెషల్లీ మీరు ఇట్లా బ్లాక్ కలర్ శారీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డార్క్ కలర్ శారీస్ వేసుకున్నప్పుడు ఇట్లాంటి జ్యువెలరీ పెట్టుకుంటే బికమ్ స్టేట్మెంట్ పీస్ అన్నట్టు. ఎందుకంటే మీరు వేసుకున్న శారీ కంటే, బ్లౌజ్ కంటే ఇది మీకు ఇట్లా ఏమంటారు, చాలా అందంగా కనిపించి ఎవ్రీబడి విల్ ఆస్క్ అబౌట్ దిస్ అన్నట్టు. ఐ విల్ జస్ట్ వేర్ దిస్ అండ్ విల్ సీ హౌ ఇట్ లుక్స్. అండ్ మల్టిపుల్ వేస్లో కూడా వేసుకోవచ్చు దీన్ని. ఏంటంటే దీనికి ఇట్లా థ్రెడ్ ఉంది కాబట్టి ఐ కెన్ ఐదర్ వేర్ ఇట్ ఇన్ ద లాంగ్ ఆర్ ఐ కెన్ వేర్ ఇట్ ఇన్ ద మీడియం లైక్ దిస్. ఆర్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ యూ కెన్ ఈవెన్ వేర్ ఇట్ లైక్ అ చోకర్ లాగా కూడా వేసుకోవచ్చు అన్నట్టు. లెట్ మీ వేర్ దిస్ అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ గైస్. యా, సీ హౌ ఇస్ ఇట్ లుకింగ్. అండ్ ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఇట్లా ఫుల్ కాలర్ బ్లౌజ్ వేసుకున్నా కాబట్టి పైనుంచి వచ్చింది అనుకోండి, ఇది ఇంకా ఇట్లా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నట్టు. సో మీరు దీంతో పాటు ఏంటి, ఇప్పుడు ఇట్లా వేసుకున్నారు కదా స్టేట్మెంట్ పీస్, దీనికి ఏదైనా కూడా మ్యాచ్అప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకు బ్రేస్లెట్ ఉందనుకోండి, ఇప్పుడు నేను సిల్వర్ వేసుకున్నాను, మళ్ళీ ఇట్లాంటి దాని మీద నేను గోల్డ్ బ్రేస్లెట్ కానీ అట్లాంటివి పెడితే అస్సలు బాగోదు. అంటే నేను ఇట్లా ఫుల్ కాలర్ బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి ఇట్లా చోకర్ లాగా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నట్టు. అండ్ ఇట్ విల్ బికమ్ లైక్ అ స్టేట్మెంట్ పీస్ ఆల్సో. అట్లనే ఇది ఒక్కటి కాకుండా దీనికి మ్యాచ్అప్ చేయాలి. బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్ ఉంటే ఇయర్ రింగ్స్ కానీ, యాక్చువల్గా నా ఇయర్ రింగ్ సెట్స్ బాక్సే కనిపించట్లేదు. దట్స్ ద రీజన్ ఐ హావ్ నాట్ చేంజ్ మై ఇయర్ రింగ్ సెట్. ఐ షో యూ ఆల్ అదర్ రిమైనింగ్ స్టేట్మెంట్ పీసెస్. అండ్ నా దగ్గర ఆ బాక్స్ దొరికిన తర్వాత నేను వేరేవి కూడా చూపిస్తాను ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి అనేది. అండ్ ఇప్పుడు దీనికి ఏంటి, ఇప్పుడు ఇది సిల్వర్ వేసుకున్నాను కదా ఇట్లాంటిది. అండ్ దీనికి మనం ఏదైనా కూడా ఇట్లా హ్యాండ్కి బ్రేస్లెట్, ఈ టైప్ ఆఫ్ బ్రేస్లెట్ పెట్టినారు అనుకోండి, ఇది బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ బ్యూటీ అబౌట్ దిస్ బ్రేస్లెట్ ఇస్, ఇది ఎవరికైనా కూడా సరిపోతుంది. లైక్ ఎంత కొంచెం హ్యాండ్స్ సన్నగున్నా అలా ఉన్నా కూడా, బికాజ్ యూ కెన్ ఓపెన్ లైక్ దిస్ అండ్ యూ కెన్ వేర్ ఇట్ అన్నట్టు. సి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ యూ కెన్ పేర్ ఇట్ విత్ దిస్ అన్నట్టు. అప్పుడు నీకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఏదైనా కూడా. దీంతో పాటు సేమ్ సిల్వర్ కలర్ క్లచ్ ఒకటి ఇట్లా హ్యాండ్ పర్స్ ఉంటుంది కదా, అది ఇట్లా క్యారీ చేసినారు అనుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా. సో వాట్ యూఆర్ డూయింగ్ హియర్ ఈస్, యాజ్ అ స్టేట్మెంట్ పీస్ యు ఆర్ వేరింగ్ ఎంటైర్ ద సిల్వర్ కలర్ జ్యువెలరీ అన్నట్టు. ఎట్లా అంటే, మీరు ఇట్లా నెక్ పీసే కానీ, లేదంటే ఇట్లా బ్రేస్లెటే కానీ, లేదు అని అంటే ఇంకా క్లచ్చే కానీ, ఆర్ దోస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ పీసెస్ ఇఫ్ యూ వేర్ ఇట్, దెన్ యూ విల్ బీ లైక్ లుక్ ఆసమ్ అన్నట్టు. ఏ టైప్ ఆఫ్ శారీ వేసుకున్నా, ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ వేసుకున్నా కూడా అట్లాంటి స్టేట్మెంట్ పీస్తో. ఎట్లా ఉంది, ఇది బాగుందా ఈ లుక్ నాకు? సీ, ఐల్ కమ్ ఫ్రంట్ అండ్ జస్ట్ సీ అండ్ టెల్ మీ హౌ ఇట్ ఈస్ లుకింగ్. పెట్టేసుకొని వచ్చా ఇందాక, ఎట్లా ఉంది చూడండి, బాగుంది కదా. అండ్ సో అట్లాగే మీరు ఇట్లాంటివి పెట్టేసుకున్నప్పుడు, నేను ఇంకొక బ్రేస్లెట్ ఉంది నా దగ్గర. దిస్ ఇస్ ది అదర్ బ్రేస్లెట్. ద ఫస్ట్ బ్రేస్లెట్ వచ్చేసి మనకి చాలా ఏమంటారు, చమక్ లాగా వచ్చింది, కొంచెం సిల్వర్ టైప్ ఎక్కువలో వచ్చింది. ఇది వచ్చేసి మీకు సమ్ అదర్ స్టోన్స్ మాదిరి ఉంది అన్నట్టు. దిస్ ఇస్ అ డిఫరెంట్ బ్రేస్లెట్ అండ్ ఇది మ్యాచ్ అవుతుంది దీనికి. సో ఐఎమ్ జస్ట్ వేరింగ్ దిస్.
అండ్ నా నేను ఇప్పుడు మీకు సెకండ్ టిప్ చెప్పబోతున్నాను. జ్యువెలరీ ఎట్లాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ బాగుంటుంది అనే దాంట్లో నేను ఎట్లయితే ఫస్ట్ టిప్ వచ్చేసి స్టేట్మెంట్ పీసెస్ వేసుకోవాలని చెప్పాను. ద సెకండ్ పీస్ వచ్చేసి మీరు ఏవైనా నగలు వేసుకున్నప్పుడు కానీ ఇట్లా జ్యువెలరీ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు డోంట్ వేర్ ఇట్లా టూ మచ్ గాడి థింగ్స్ వేసుకోవద్దు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనికి చాలా బ్రాడ్గా పెద్దగా వచ్చింది మెడలో వేసుకుంది నెక్లెస్. సో అట్ ద సేమ్ టైం డోంట్ వేర్ అ బిగ్ జ్యువెలరీ అట్లా పెట్టుకోవద్దు, దీనికి బిగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవద్దు బేసిక్గా. ఎందుకంటే ఎప్పుడైతే మీరు లాంగ్ బిగ్ ఇయర్ రింగ్స్ పెడతారో ఆల్రెడీ ఇది పెద్దగా ఉంది, అవి కూడా పెద్దగా అయితే అనుకోండి, దెన్ ఇట్ విల్ బికమ్ హోల్ మెస్సీ, హోల్ క్లమ్జీ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ పేరింగ్ అప్ యువర్ దీస్ కైండ్ ఆఫ్ నెక్ పీసెస్ విత్ యువర్ ఇయర్ రింగ్స్ అన్నట్టు. సో ఎప్పుడు కూడా ఏం చేయండి అంటే పెద్ద చైన్ వేసుకున్నప్పుడు కొంచెం మీడియం లెంత్ ఏమంటారు ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. ఎందుకంటే యు ఆర్ నాట్ షోయింగ్ ఆఫ్ యువర్ ఇయర్ రింగ్స్, అట్ దట్ టైమ్ యూ వాంటెడ్ టు ఫోకస్ అండ్ షో ఆఫ్ ఆన్ వన్ థింగ్ అన్నట్టు, దీన్ని చూపించాలనుకుంటున్నారు. సో రెండు ఒకటే పెద్ద పెద్దవి పెట్టుకుంటే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ మెస్సీ అండ్ క్లమ్జీ అన్నట్టు. దట్ ఈస్ ది అదర్ థింగ్. సో యూ షుడ్ నెవర్ వేర్ టూ ఆఫ్ ద బిగ్ థింగ్స్ లైక్ గాడి థింగ్స్ అయితే ఎప్పుడు వేసుకోవద్దు. నెక్స్ట్ టిప్ వచ్చి లెస్ ఈజ్ మోర్. ఇది అర్థం చేసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది బేసిక్. ఎందుకంటే నార్మల్గా మనం ఏమనుకుంటాం, ఏవైనా కూడా బ్రాడ్ జ్యువెలరీ వేసుకోవాలి లేదంటే హెవీ జ్యువెలరీ వేసుకుంటేనే వేసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ అవి కాదు, మినిమలిస్టిక్ లుక్ అంటే ఏంటంటే మనం ఎంత సింపుల్ పీసెస్ ఉంటాయి కదా అట్లాంటివి వేసుకున్నప్పుడు కూడా బాగా ఎలివేట్ అవుతుంది మీ జ్యువెలరీ కూడా. నా దగ్గర కొన్ని ఉన్నాయి నాకు చాలా ఫేవరెట్, నా దాంట్లోకి వెళ్ళి నేను కొన్ని చూపిస్తాను, దెన్ యూ గైస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్. Yeah, see, this is the first one and this is a beautiful ఏమంటారు చైన్ విత్ పెండెంట్. నాకు బాగా ఇష్టం ఈ పెండెంట్ విత్ డైమండ్ లుక్లో వచ్చింది, ప్లాటినం అండ్ డైమండ్ లుక్లో వచ్చింది ఆ పెండెంట్ కూడా. అండ్ ఇది నేను మొన్ననే ఇక్కడ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అయిన ఉండే బీడ్స్ అండ్ పర్ల్స్ అట్లాంటి ఎగ్జిబిషన్ అయితే దాంట్లో తీసుకున్నాను అన్నట్టు. మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి నచ్చింది. దే ట్రై టు గ్రాప్ దిస్ బట్ ఇట్లాంటి పీసెస్ లేకుండా ఉండే, గోల్డ్లో ఉండే అండ్ ఈ సిల్వర్ దాంట్లో ఇట్లాంటి పీసెస్ లేకుండా ఉండే. ఐ వాజ్ ద వన్ హూ గాట్ దిస్ అండ్ ఎవ్రీబడి లవ్ దిస్ పీస్ అన్నట్టు. ఎందుకంటే ఇది మనం ఇట్లా శారీస్ మీదకి అని కాదు, ఇంకా ఆఫీస్ వేర్కి కానీ ఏదైనా రెగ్యులర్ డ్రెస్సెస్ మీదకి కానీ దేనికి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ జ్యువెలరీ. అది చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా, బట్ స్టిల్ ఈ శారీ మీద కంటే కూడా నాకు డ్రెస్సెస్ మీద వేసుకోవడం చాలా ఇష్టం. ఈ చైన్ ఎట్లా ఉంది, సీ దిస్, బాగుంది కదా. సేమ్ ఇట్లాంటి జ్యువెలరీ నా దగ్గర ఇంకా వేరేది కూడా ఉంది అండ్ ఐ లవ్ దిస్ పీస్ యాజ్ వెల్. యాక్చువల్లీ ఇది కూడా నేను మొన్న సేమ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్లోనే తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అసలు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది పెట్టుకుంటే. నేను ఇంకా ఒక ట్రెడిషనల్ హాఫ్ శారీ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకున్నామన్న. ఐ విల్ పోస్ట్ ద పిక్చర్ ఈ సైడ్కి, ఒకసారి చూడండి. దాని మీదకి కూడా ఈవెన్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంత సింపుల్ జ్యువెలరీ హాఫ్ శారీ మీదకి బాగుంటుంది అనేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వెన్ ఐ ట్రైడ్ మిక్స్ అండ్ మ్యాచ్ ట్రై చేసినప్పుడు ఎక్సలెంట్. అండ్ అదర్ ఫైన్ జ్యువెలరీ దాంట్లో నాకు ఇది కూడా, ఈ పీస్ అంటే కూడా చాలా ఇష్టం యాక్చువల్గా. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి. దెన్ యూ కెన్ జస్ట్ వేర్ ఇట్ లైక్ దిస్. యా, సీ దిస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, బాగుంది కదా. నాకు కూడా ఈ చిన్న టైప్ ఆఫ్ జ్యువెలరీ అంటే కూడా చాలా ఇష్టం యాక్చువల్గా. దట్ ఈస్ ద రీజన్ వై యూ గైజ్ ఆల్సో జస్ట్ ట్రై ఇట్ అవుట్. అవర్ థర్డ్ టిప్, లెస్ ఈజ్ మోర్. అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్, కమెంట్ డౌన్ బిలో. మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ఇట్లా జ్యువెలరీ టైప్స్ వేసుకున్నప్పుడు, లేదంటే చిన్న జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. ఆల్రైట్, ద నెక్స్ట్ టిప్ ఈస్ వేర్ ది బోల్డ్ జ్యువెలరీ అన్నట్టు. అంటే ఎట్లా అంటే ఇట్లా చాలా బిగ్గా ఉంటాయి, చాలా యూనిక్గా ఉంటాయి పీసెస్. చూసిన వెంబడే ఇట్ క్యాన్ బి లైక్ ఏమంటారు యానిమల్ ప్రింట్స్తో వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఇట్లా బోల్డ్గా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటి జ్యువెలరీ పీస్ చూసిన వెంబడే ఇట్లా గ్రాప్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే కొన్ని పీసెస్. బట్ అన్ని అకేషన్స్కి సూట్ అవ్వవు ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ. బట్ ఎనీథింగ్ వేర్ యూ వాంటెడ్ టు స్టాండ్ అవుట్ ఇన్ ద క్రౌడ్, అట్లాంటి దాంట్లో ఈ పీస్ వేసుకున్నారు అనుకోండి, ఇట్ రియలీ లుక్స్ నైస్ అన్నట్టు. ఇట్లాంటి బోల్డ్ జ్యువెలరీ కూడా యూ గైస్ కెన్ ట్రై ఇట్ అవుట్, సీ హౌ ఇట్ లుక్స్ ఆన్ మీ. అండ్ యా, సో నా దగ్గర ఇట్లాంటివి కూడా ఇంకా చాలా ఉన్నాయి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. ఇట్లా చాలా పెద్దగా ఉంటాయి,
మా మదర్ అవి చూసిన వెంబడే ఏంటి ఇంత పెద్దవని అసలు వేసుకోమని వాళ్ళకి అసలు ఎందుకో నచ్చదు అట్లాంటి జ్యువెలరీ. బట్ నాకు ఎందుకు ఇట్లాంటి జ్యువెలరీ యూనో చాలా నీట్గా అనిపిస్తుంది అండ్ ఇట్స్ లైక్ అ మోర్ కైండ్ ఆఫ్ స్టైలిష్ కూడా అనిపిస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు గ్రాబ్ మీరు ఇట్లాంటి ఏవైనా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోల్డ్ జ్యువెలరీ కనిపించినప్పుడు. అండ్ మన నెక్స్ట్ టిప్ వచ్చి, మీరు ఎప్పుడైతే జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో మన హైట్ని బట్టి మన బాడీ టైప్ని బట్టి కూడా మనం చూస్ చేసుకోవాలన్నట్టు బేసిక్గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మనము షార్ట్ పీపుల్ ఉన్నారనుకోండి, హూ ఎవర్ ఈజ్ లైక్ 5'3" కంటే తక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఎవరిదైతే ఈ నెక్ లైన్ అనేది చాలా షార్ట్ వస్తుంది, నా నెక్ లైన్ బేసిక్గా షార్ట్ ఉంటుంది అండ్ నాకు చోకర్ బిగ్ చోకర్ కైండ్ ఆఫ్ థింగ్స్ డస్ నాట్ సూట్ ఎట్ ఆల్ అన్నట్టు. ఎందుకంటే నాకు ఉండేది మెడ తక్కువ ఉన్నప్పుడు అది అంత పెద్ద చోకర్ పీస్ తీసుకెళ్ళి మనం మొత్తం మెడకు పెట్టేస్తే ఇట్ విల్ మేక్ యూ ఇంకా షార్ట్ చేస్తుంది అన్నట్టు, ఇంకా పెట్టేట్ అయిపోతాం మనం, ఇంకా పొట్టిగా కనిపిస్తాము. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎస్పెషలీ లైక్ మన బాడీ టైప్ని బట్టి మన హైట్ని బట్టి కూడా మనం జ్యువెలరీ చూస్ చేసుకోవాలి. కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా హైట్గా కనిపించాలంటే వన్ ఆఫ్ ద జ్యువెలరీ థింగ్ టిప్ వచ్చేసి, మనము ఇన్స్టెడ్ ఆఫ్ వేరింగ్ అ వెరీ షార్ట్ జ్యువెలరీ, జస్ట్ వేర్ అట్లీస్ట్ ద మిడ్ లెంత్ టు లాంగ్ జ్యువెలరీ, దెన్ దట్ రియలీ ఫిట్స్ యూ అండ్ దట్ రియలీ మేక్స్ యూ లుక్ సో బ్యూటిఫుల్ అన్నట్టు. ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉంది, నేను చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దిస్ ఈస్ ది అదర్ చైన్. సో ఇఫ్ ద సేమ్ కైండ్ ఆఫ్ పీసెస్ ఇట్లా మీ దగ్గర ఉన్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్ ఆన్ టు ద చోకర్, ఇట్లా చోకర్కి పెట్టి నాకున్న చిన్న మెడని కూడా కవర్ చేసేసి ఐఎమ్ గోయింగ్ టు బి సూపర్ ఏమంటారు ఇట్లా షార్ట్గా అనిపిస్తాను. అట్లా కాకుండా నన్ను ఇట్లా లెందీగా ఎలివేట్ చేసేటందుకు నేను ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్ చైన్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు సో అట్లీస్ట్ దిస్ ఇస్ ద మిడ్ లెంత్ చైన్. అట్లా కాకుండా మీ దగ్గర ఇంకా కొంచెం ఇక్కడ లెంత్ వరకు ఉన్న వేరే చైన్ ఉంది, అది కూడా చూపిస్తే అక్కడి వరకు ఉంటే అవి కూడా వేసేసుకుంటే దట్ విల్ మేక్ యూ లుక్ లెందీ అన్నట్టు, ఇట్లా మంచిగా పొడుగ్గా అనిపిస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ మిడ్ లెంత్ జ్యువెలరీ? నాకు మీకు ఏది నచ్చింది? షార్ట్ నెక్ పీసెసా, లేదంటే ఇట్లా మిడ్ లెంత్ టు లెందీ లాంగ్ జ్యువెలరీయా? ఏది నచ్చిందో కమెంట్ డౌన్ బిలో. అవర్ ఫైనల్ టిప్ ఫర్ టుడే ఇస్, జ్యువెలరీ అనేది నాట్ ఓన్లీ ఫర్ యువర్ హైట్ని కానీ వెయిట్ని కానీ మాత్రమే చూస్ వేసుకునేది కాదు, ఈవెన్ యువర్ ఫేస్ షేప్ ఆల్సో మ్యాటర్స్ అన్నట్టు, మీకు ఏది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనేది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? మీ ఫేస్ షేప్ ఏదో తెలిసింది అనుకోండి, సో దట్ యూ కెన్ చూస్ అ పర్ఫెక్ట్ జ్యువెలరీ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు ఒకసారి హెయిర్ అంతా ఇట్లా మొత్తము పైకి గట్టిగా పెట్టేసేసుకొని, ఇఫ్ యూ సీ యువర్ ఫేస్ షేప్ యూ కెన్ నో ఇట్ అన్నట్టు. ఎట్లా అంటే ఏముంది, ఇట్లా స్క్వేర్ షేపా, లేదు అని అంటే రౌండ్ షేపా, లేదంటే ఇట్లా ఓవెల్ షేపా అనేది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద షేప్స్ ఉంటాయి కదా. అది వన్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి కూడా ఫేస్ షేప్ని బట్టి కూడా యూ కెన్ చూస్ యువర్ జ్యువెలరీ అన్నట్టు. ఎట్లా అంటే ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇయర్ రింగ్స్ కానీ అట్లాంటివి మాత్రం ఫేస్ షేప్ని బట్టి తీసుకోవాలి, అప్పుడైతేనే మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాది వచ్చేసి స్క్వేర్ షేప్, బికాజ్ మై జా ఇస్ it is bigger over here, so it is a square shape. So I cannot wear all type of earrings annattu. Endukanante for example, if I wear some kind of a triangle jewelry, right, for example if something comes with this shape or some square shape jewelry atlanti veskunna ankondi, it doesn't even suit me. It doesn't even suit any kind of a square face shape అన్నట్టు. ఎందుకు అని అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ యాంగిల్ ఉంది, మీ ఫేస్కి ఇక్కడ యాంగిల్ వచ్చేసింది, స్క్వేర్ యాంగిల్. అగైన్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ అనదర్ యాంగిల్ ఓవర్ హియర్, ఇట్ లుక్స్ ఆడ్, సో మెనీ యాంగిల్స్ కనిపిస్తాయి. అందుకని స్క్వేర్ షేప్ వాళ్ళకి ద బెస్ట్ సూటబుల్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఏంటంటే రౌండ్ తీసుకోవాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ దిస్. యా, సో ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఫర్ ఇన్స్టెన్స్. సో వెన్ యూ ఆర్ వేరింగ్ లైక్ దిస్, యువర్ జా ఎండ్స్ ఓవర్ హియర్ అండ్ ఇక్కడ మీ ఏదైతే జా ఉందో జాని షార్ప్నెస్ని తగ్గించేసి ఇట్ విల్ మేక్ యూ కర్వీ అన్నట్టు, ఇట్లా కర్వ్ చేసేస్తుంది. అందుకనే ఎప్పుడైతే మీకు స్క్వేర్ షేప్ ఉందో జస్ట్ గో విత్ ద రౌండ్ కలర్, రౌండ్ షేప్డ్ ఇయర్ రింగ్స్ అన్నట్టు. అవి విల్ మేక్ యూ లుక్ సో బ్యూటిఫుల్. ఎట్లా అనిపిస్తుంది? నాకు బాగుందా ఇది? సి, అండ్ నేను చెప్పాను కదా నా దగ్గర ఇయర్ రింగ్స్ సెట్ ఏవి కనిపించట్లేదు. దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాజ్ షోయింగ్ దిస్ విత్ ఇలా పట్టుకొని చూపిస్తున్నాను. నా అదర్ వీడియో ఏదైనా చేస్తాను అప్పుడు దెన్ ఐ కెన్ షో యూ ఆల్ దీస్ థింగ్స్. అండ్
ది అదర్ షేప్ వచ్చేసి మనకి ఏంటి ఓవెల్ షేప్ ఉంటుంది, వాళ్ళది ఏంటి ఆల్రెడీ పొడుగ్గా వచ్చేసి ఉంటుంది. సో ఇన్ దోస్ మళ్ళీ మీరు ఇట్లా లాంగ్ వేసారనుకోండి ఇంకా పొడుగ్గా కనిపిస్తుంది మీ ఫేస్. ఇట్లా ఏమంటారు, మనం చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం లోలాక్లు అనేసి ఇట్లా పొడుగ్గా వస్తాయి. సో అట్లాంటివి ఆల్రెడీ కోలా ఫేస్ ఉన్న వాళ్ళకి, అంటే ఇట్లా పొడుగ్గా షేప్ ఉన్న వాళ్ళకి అస్సలు బాగుండదు. అందుకనే మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ మీ ఇయర్ రింగ్ సైజ్ అనేది కొంచెం షార్ట్ ఉండాలి. సో దట్ అది షార్ట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇట్ విల్ గో విత్ యువర్ ఫేస్ అన్నట్టు. అది కూడా లాంగ్ ఉండి మన ఫేస్ కూడా లాంగ్ ఉంటే ఇట్ విల్ అగైన్ మేక్ యూ లుక్ లెందియర్ ఫేస్. అది కోలా ఫేస్ ఉన్న వాళ్ళు చూసుకోండి. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళు. రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సూట్ అవుతాయి యాక్చువల్గా. ఎస్పెషలీ ఇట్లా బుట్టాలు కానివ్వండి, లేదంటే చాంద్బాలీస్ కానివ్వండి, అట్లాంటివి అన్నీ సూట్ అవుతాయి. సో యూ గైస్ కెన్ ట్రై ఎనీథింగ్. అండ్ సో ట్రై చేయండి అట్లా. మీకు మీ ఫేస్ టైప్ని బట్టి కూడా ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సూట్ అవుతాయి ఎట్లా అనేది జస్ట్ లెట్ మీ నో. సో జ్యువెలరీ అనేది అంత ఇంపార్టెంట్ అన్నట్టు. ఏంటంటే అన్నీ మన బాడీ టైప్ని, ఫేస్ షేప్ని, ఎవ్రీథింగ్ నీడ్ టు బీ. ఇంకా అకేషన్ని కూడా ఆబ్వియస్గా వేర్ యు ఆర్ గోయింగ్ అండ్ ఏ ఫంక్షన్కి వెళ్తున్నాం. బికాజ్ నేను వెడ్డింగ్ అయినప్పుడు ఐ కాంట్ వేర్ దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. నేను ఈరోజు చూపించింది వెడ్డింగ్ జ్యువెలరీ కాదు. వెడ్డింగ్ జ్యువెలరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్. ఇట్ మస్ట్ నీడ్ టు బీ లైక్ గోల్డ్ జ్యువెలరీ కానీ, డైమండ్ జ్యువెలరీ కానీ అట్లాంటివి వేసుకుంటే దెన్ సో యూ హ్యావ్ టు వేర్ యువర్ జ్యువెలరీ బేస్డ్ ఆన్ ఎక్కడికి వెళ్తున్నాం, ఏ పార్టీకి వెళ్తున్నాం అన్న దాన్ని కూడా చూస్ చేసుకోవాలి. అండ్ ఐ షో జస్ట్ అనదర్ లాస్ట్ నెక్ పీస్ ఒకటి చూపిస్తా, ఎందుకంటే యాజ్ మనము ఫేస్ షేప్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు షోకేస్ యువర్ యూనో ఏ ఫేస్ షేప్ వాళ్ళకైనా కూడా ఒకటి సూట్ అయ్యేది ఏంటంటే లేయర్ జ్యువెలరీ అన్నట్టు. అంటే ఏంటంటే ఇట్లా మల్టిపుల్ లేయర్స్ వస్తాయి. ఇట్లా ఒక చైన్ వచ్చి, ఇట్లా ఒక చైన్ వచ్చి, ఇట్లా ఒక చైన్. ఆ లేయర్ జ్యువెలరీ అనేది ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది. బికాజ్ ఈవెన్ దో మీరు షార్ట్ ఉన్నా కానీ అది ఇట్ విల్ మేక్ యూ లుక్ లాంగ్, అట్లా లెంతీగా కనిపిస్తారు. ఈవెన్ దో మనము ఏ హైట్ అయినా, ఏ బాడీ షేప్ అయినా, ఏ ఫేస్ షేప్ అయినా కూడా లేయర్స్ జ్యువెలరీ అనేది అది ఇట్ విల్ మేక్ యూ లుక్ సో గుడ్ అన్నట్టు. ఐ హ్యావ్ వన్ పీస్ విత్ మీ, ఐ జస్ట్ షో యూ దాట్. Yeah, so this is the layer jewelry which I was talking about. Iko itla, if you see this, so idi mana layered type of jewelry అన్నట్టు. ఇట్లా మొత్తం చైన్స్ వచ్చేసి లేయర్స్ వచ్చింది కదా. సో ఇట్లాంటిది ఇంకా మనకి గోల్డ్లో కానీ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ల్స్ దాంతో కానీ దేనికైనా కూడా ఇట్లా లేయర్ జ్యువెలరీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ ఏ టైప్ ఆఫ్ బాడీకైనా, ఏ టైప్ ఆఫ్ ఫేస్కైనా కూడా బాగా సూట్ అవుతుంది యాక్చువల్గా. ఇది కొంచెం ట్రెడిషనల్ టైప్స్లో వస్తుంది అన్నట్టు లేయర్ జ్యువెలరీ అనేది. ఇది ఫ్యాషన్ టైప్స్ కంటే కూడా ఎట్లా అనిపిస్తుంది, ఇది బాగుందా? సో దీస్ ఆర్ ఆల్ ది టిప్స్, ఈరోజు మన జ్యువెలరీ టిప్స్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై వీడియో. And if you like it, please don't forget to subscribe. Thank you very much. Bye bye. See you in the next video.